ఉండకూడదని మనకు కూడా తెలుసు, కానీ తరచుగా అటు లాగబడుతున్నాం. ఎందుకలా? చాలా విషయాలు మానేద్దాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ మొదలు పెడుతున్నాం. వాక్యం విన్నప్పుడు ఇక నుంచి అని తీర్మానాలు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నంతసేపు ఉయ్యిపోవటమే. కూటమి అయిపోయి బయటికి బాగానే ఏందో అనుకుంటున్నాం, కానీ ఏం జరగట్లా అనుకుంటే మళ్ళీ నీరు గారిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందనందున ఈ సమస్య నీకు తరచుగా పునరావృతం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ పరిస్థితులను అధిగమించాలంటే బాప్తిస్మం పొందగానే అయిపోలేదు. బాప్తిస్మం పొందిన తర్వాత ఖచ్చితంగా సిద్ధపడి కొద్ది రోజులు కేటాయించుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మీ మీదికి రావటం జరుగుతుంది. ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకోవటం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ఎందుకు నువ్వు ఆత్మీయ జీవితంలో తరచుగా బలహీన పడుతున్నావు అంటే కారణం ఇది. పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పని చేయకపోతే ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పని చేస్తే ఎన్ని ఆకర్షణలు వచ్చిన ఆత్మీయ జీవితంలో బలంగా నిలుస్తావు. శత్రువుని గెలుస్తావు, శరీరాన్ని గెలుస్తావు, లోకాన్ని గెలుస్తావు. వీటన్నిటినీ జయించడానికి కావలసినటువంటి ఆత్మ బలం దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే తిరిగి జన్మిస్తున్నారు, రక్షణ పొందుతున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందటం అనే కీలకమైన అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తాడు కదా, మళ్ళీ మనం ప్రత్యేకంగా కనిపెట్టి ప్రార్థన చేసి పొందేది ఏంది అనే ధర్మ సందేహం మీకు ఎవరికైనా వస్తే దానికి లేఖనాలు చూపిస్తాను నేను. యేసు ప్రభు కూడా బాప్తిస్మం పొందాడా, పొందలేదా? పొందిన వెంటనే ఆయన ఎక్కడికి పోయాడు? సేవకి వెళ్ళాడా, అరణ్యానికి వెళ్ళాడా?